ఓ ఊళ్ళే ఓ పెద్ద మనిషి కొడుకు తెల్ల బట్టలు వేసుకొని అయ్యే అడుగుజాడల్లా బుడ్డ పెత్తారం చేయనేర్చిండట. ఇక ఆ పంచాది ఈ పంచాదికి పోయి మాటలు కూడా బాగానే నేర్చిండట. మన ఊరుకు అది చేసిన, ఇగో మీకోసం నేను ఇది చేసిన, నేను తెలివికల్లోని, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, మరి మళ్ళీ కూడా మమ్మల్నే గెలిపియాలి అనేది విడిచిపెట్టి వచ్చేక్కో నేను రోషంగాల్లోని, నేను పొగరుగాల్లోని, నాకు అడ్డం ఎవడు అని కూతలు కూస్తే ఎవరన్నా తెలివి ఉన్న జనాలు ఓట్లేస్తారల్లా. ఇగో ఓ నాయకుడు కూడా గట్టనే అంటున్నాడనుల్లా. ఇక ఇందామా ఓసారి ఇంటున్నారులో ఏం చేయ పోర్లా. నిన్న మొన్న మా మనవరాలు రమేష అయితే దావత్కి పోయింటి. ఇక అంత అయిపోయినాక ఇంటికి వచ్చే ముందల మా తీట పెంటిగాడు టీవీ పెట్టినా ఇనిపోదురా కాకయ్యో అంటే పుసుక్కున పోయి కూర్చున్నాను అల్లా. ఇక చూడుర్రి ఏం జరిగిందో కథ సల్లగుండా. చూస్తావు రావనా? అందుకో బతుకమ్మ ఆడుతురా ఇదివరకు తెలంగాణ రాకముందు. ఏమో అంటావు రావన్నా, తెలంగాణ రాకముందు బతుకమ్మ ఆడకపోదురా. మీరు గద్దె నెక్కినాకనే ఈ బతుకమ్మ ఆట ఆడ నేర్చుకుంటున్నారు. ఇంటుర్రా ఓ తెలంగాణ ప్రజలు, రామన్న మాటలు ఎట్టెట్టున్నాయో. తెలంగాణ రాముందు కాట మీరు బతుకమ్మ ఆట మొత్తమే ఆడలేదట. అబ్బా ఏం తెలివి కల మాటలు మాట్లాడుతుండ్రు రామన్న. అన్నో మీ ఉదర మాటల సంగతి ఏందో గీన్నే కానొస్తుందే. రావణ ఇంకేమైనా మాట్లాడేది ఉంటే దెబ్బ దెబ్బ చెప్పు. బేస్మెంట్ ఉండాలి, పునాది ఉండాలి, ప్రాతిపదిక ఉండాలి. ఇలా వీళ్ళ పొత్తుకు పునాది ఏందండి? కేసీఆర్ను దించాలి. ఎందుకు దించాలి కేసీఆర్ను? ఏందన్నా రావన్న తెలవనట్టే మాట్లాడతావు. పెద్దయ్యని కేసీరావుని ఎందుకు గద్దె దింపాలని మహాకూటమి వాళ్ళు పట్టుబడుతుర్రో నీకు ఎరికే లేదా? ఇగో ఇను పతిపచ్చాలోళ్ళ కడుపు మంట ఏందో నేను చెప్తా. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి చూపిస్తా, డబల్ బెడ్రూమ్లు ఇస్తా, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా, ఇక పోతే నిరుద్యోగులకు కొలువులు ఇస్తా, గిరిజనులకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని నెత్తిల నోరు పెట్టుకొని చెప్పిన కేసీరావు మాట తప్పి యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిండని, అందుకనే ఈసారి ప్రజల మద్దతుతోని పెద్దయ్య కేసీరావుని గద్దె దింపాలని తలుసుకుంటాడన్న ప్రతిపక్షాలు. విన్నవా రావన్న? ఇక ఇప్పుడు చెప్పు ఇంకేమైనా ఉందేమో. గర్వంగా సంతోషంగా తెలంగాణ ప్రజలకు నీళ్లు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తున్నందుక. ఆగాగు ఆగాగు రావణావు, ఏముంది టుయ్య టుయ్య నీళ్ళు ఇస్తే మీరు లక్కు అని ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి మంచినీటి నల్ల ఈళ్ళు ఆయిళ్ళు ఈ కుల వామతం కాకుండా ఎంటైర్ తెలంగాణలో ఉండేటువంటి అన్ని ఇండ్లకు కూడా ఖచ్చితంగా నల్లా కనెక్షన్ ఇస్తాం. కృష్ణా గోదావరి నీళ్ళే తాగిపిస్తాం. ఇంటింటి నల్లా పేరు మీద 50,000 కోట్లు మింగిరని జనాలు ఇప్పటికే నీళ్లు వస్తలేవని బిందెలు పట్టుకొని పని పాట ఇడిసి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కానొస్తలేదా అన్న మీకు పెద్దయ్యకు? రావన్న మీ మనసులో మాట ఇంకేమన్నా ఉన్నా అదే చెప్పే. ప్రజలు వేరే మూడ్లో ఉన్నారు. మాకు కేసీఆర్ న్యాయం చేసిండు, మాకు బియ్యం ఇస్తున్నాడు. ఆగు రావణ, నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. ఎట్లంటావు? కాంగ్రెస్ హయాంలో బియ్యము ఉప్పు తొక్కు చెడ్డ పడ్డ 9 రకాల వస్తువులు ఇస్తే మీ హయాంలో బియ్యము 2-3 రకాల వస్తువులే ఇస్తుర్రని ఊర్ల పొంటి జనాలు మొరో మొత్తుకుంటుర్రు. ఇక ఇండ్ల సుతా మీరు ఫెయిల్ అయ్యిర్రన్నా. ఎందుకన్నా ఇసో వంటి తొండి మాటలు మాట్లాడతారు మీరు? సరే కానీ మరి ఇంకేం ముచ్చట్లు? డెఫినెట్గా రేషం ఉన్నోని డెఫినెట్గా పొగరుతో మాట్లాడతాను. ఎందుకు మాట్లాడ నాకు అర్థం కాదు. ఏంది రావన్న గంత పెద్ద మాటలతోటి నీకు నువ్వే నీ బండారం అంతా బయట పెట్టుకుంటున్నావు? ఇప్పటికే మీ అయ్యకు మీ చెల్లెకు మీ బావకు మీకు అధికారం ఉందని కళ్ళు నెత్తికొచ్చి అహంకారంతో మాట్లాడుతుర్రని ప్రతిపక్షాలోళ్ళు ప్రచారంలా ప్రజలకు చెప్పింది అంతే ఉంది. వరి పాడైపోను నువ్వు చెప్పుకుంటున్నది అంతే ఉంది. ఈ ఎన్నికలు ఎవరిలో జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే ఢిల్లీ బలుపుకు తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతా ఉంది. ఏం చక్కదనం రావన్నా, ఇంతో అంతో ఉన్న ఇలువ కూడా తీసుకుంటున్నావు. నాకు పొద్దుపోతుంది, నేను పోతా. ఆఖరికి ఏమన్నా అనేది ఉందా అనా? మాకెందుకు ఉండదు పొగరు? తెలంగాణలో ఖచ్చితంగా పొగరుంటుంది, పౌరుషం ఉంటుంది. నీకు ఇష్టమున్నా లేకపోయినా బరాబర్ ఇట్లే మాట్లాడతాం. ఓని పాడైపోను మళ్ళట్నే మాట్లాడుతున్నావు రావన్నా. జనాలు చూస్తుర్రే మాయగాని
జర నోరు అద్దులు పెట్టి మాట్లాడన్నా. అయ్యయ్యయ్యో, నువ్వు ఇంత ఖచ్చితంగా ఇంత కశ్మీర్తోని మాట్లాడితే మళ్ళీ మనకు జనాలు ఓట్లేస్తారా అన్న? ఇప్పటికే పెద్దయ్య కేశీరావు నిన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఒకటే ఆశపడుతుండు. ఇక ముందు ముందు ఈ జనాలు చల్లగుండా ఎవరి పొగరు వంచుతారో ఏం కథో చూద్దాం తీయరా, అదే తొందర ఎందుకే.